నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు చెస్ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, అలాగే ఫిడే ఇన్స్ట్రక్టర్ సంధ్యా గోలి గారు. అసలు ఈ చెస్ గురించి, చెస్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సంధ్యా గోలి గారు, మీరు ఈ చెస్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించుకున్నారు. ప్రెసెంట్ మీరు ఇప్పుడు చెస్ గేమ్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు? చెస్లో వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్ ఉంది. అలాగే యుఎస్ ఉమెన్స్ కో ఛాంపియన్ 2022, వరల్డ్ ఉమెన్ అమెచ్యూర్ 2015, 2019 సిల్వర్ మెడల్స్, ఏషియన్ ఉమెన్ అమెచ్యూర్ 2018, 2019 త్రీ గోల్డ్ మెడల్స్. అలాగే రీసెంట్గా జరిగిన నేషనల్ ఉమెన్ టీమ్స్లో మా స్టేట్ టీమ్కి థర్డ్ ప్లేస్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు మీరు ఇది? చిన్నప్పటి నుంచి స్కూల్ గ్రీక్స్లో 13 years అప్పుడు స్కూల్ గ్రీక్స్లో ఫస్ట్ వచ్చింది. అప్పటి నుంచి చెస్ కంటిన్యూ చేసాం. చాలా మందికి అంటే చెస్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది, కానీ చాలా మందికి ఆడని వాళ్ళకు ఈ గేమ్ గురించి ఒక అవగాహన అంటూ లేదు. అసలు ఈ చెస్ గేమ్ అనేది ఒకవేళ టోర్నమెంట్స్ కి వెళ్ళాలనుకోండి, ఎట్లా ఉంటాయి స్టేజెస్ అనేవి? టోర్నమెంట్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అలా టోర్నమెంట్స్ ఆడాలి. సో డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యి స్టేట్లో సెలెక్ట్ అయ్యి నేషనల్స్ నుంచి ఏషియన్, వరల్డ్ అలా ఉంటాయి. తర్వాత ఏజ్ గ్రూప్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చెస్ ఆడచ్చు. చెస్కున్న బెనిఫిట్ అదే, ఏజ్ రిటైర్మెంట్ ఉండదు. సో 90 years వాళ్ళు చెస్ ఆడచ్చు, 4 years వాళ్ళు కూడా చెస్ ఆడచ్చు. గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే కూడా ఏజ్ ఉండదా? టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా ఏజ్ లిమిట్ ఏం లేదు. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతోనే పార్టిసిపేట్ చేయాలా? అలానేం లేదు. ఓపెన్ టోర్నమెంట్స్ ఉంటే ఎవరైనా ఆడొచ్చు. అది కాకుండా ఉమెన్ టోర్నమెంట్ అయితే ఉమెన్ మాత్రమే ఆడాలి. అందులో ఏంటంటే చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దవాళ్ళు ఆడొచ్చు. అలాగే ఏజ్ గ్రూప్ టోర్నమెంట్స్ అయితే అప్పుడు సపోజ్ under 6 కానీ under 8 కానీ అలా ఏజ్ గ్రూప్ టోర్నమెంట్స్ అయితే ఆ ఏజ్ వాళ్ళే ఆడాలి. ఓకే, అసలు ప్రెసెంట్ చెస్ కి క్రేజ్ ఎట్లా ఉందండి? ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా నేర్చుకోవడానికి? చూపిస్తున్నారండి. చెస్ కి ఇప్పుడు అంతా బాగా క్రేజ్ ఉంది. తర్వాత ఒకప్పుడు విశ్వనాథ్ ఆనంద్ ఛాంపియన్, తర్వాత కోనేరు హంపి, తర్వాత ఇప్పుడు గుకేష్, అలా ఛాంపియన్స్ ఎప్పుడు మన దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియాలో చెస్ కి చాలా క్రేజ్ ఉంది. అది ఇప్పటి నుంచి కూడా కాదు, మేబీ కొన్ని 1500 years బ్యాకే చెస్ ఉంది. సో అప్పట్లో రాజులు ఆడడం, మనం జోధా అక్బర్ గురించి వింటే కనుక అక్బర్ కూడా వాళ్ళు రాజులు తెలివితేటల కోసం పెంచుకోవడం కోసం ఆడేవారు అంటారు కదా. అప్పుడైతే మనుషుల్ని పెట్టి బోర్డు మీద ఆడించేవారంట. కాదు, మెమరీకి అసలు చెస్ కి ఏంటి కనెక్షన్? చాలా మంది చెప్తూ ఉంటారు, కొంచెం మెమరీ లాస్ అవుతూ ఉన్నా చెస్ ఆడండి బాగుంటుంది అని. అంటే ఆలోచన. సో మనం ఏంటంటే ఇప్పుడు అపోనెంట్ ఏం ఆడతారు అనేది ఆలోచించి మనం ప్లాన్ చేస్తాం కదా. సో అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం ఓపెనింగ్ తీసుకున్నాం అనుకోండి. ఓపెనింగ్ మనం ఒక మూవ్ ఆడిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ E4 అని ఫస్ట్ కింగ్ ముందున్న పాన్ ని మనం E4 ఆడితే అపోనెంట్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. C5 ఆడొచ్చు, E5 ఆడొచ్చు, నైట్ F6 ఆడొచ్చు, G6 ఆడొచ్చు, లేకపోతే C6 ఆడొచ్చు, E6 ఆడొచ్చు, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏదన్నా మనం ప్రిపేర్డ్ గా ఉంటాం దానికి రెడీ అవడం కానీ. సో అదంతా ప్రిపరేషన్. తర్వాత మిడిల్ గేమ్కి వెళ్ళేటప్పటికి ముందున్న ఆప్షన్స్ కన్నా కొంచెం ఆప్షన్స్ తగ్గుతాయి. ఇంకా ఎండ్ గేమ్కి వచ్చేటప్పటికి, ఎండ్ గేమ్ అంటే అన్ని పీసెస్లో అయిపోయిన తర్వాత కింగ్ కొన్ని పీసెస్ లేకపోతే పాయింట్స్ మాత్రమే ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే లెస్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒక 1 or 2 pieces ఉంటాయి కింగ్తో పాటు. సో అప్పుడు ఏంటంటే ఐడియాస్ ఎక్కువ ఉండాలి, బట్ రైట్ మూవ్ డెసిషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అక్కడ. సో గేమ్ డిపెండ్ అవుతుంది అనమాట. సో అందుకని ఆలోచన ఎక్కువ ఆలోచిస్తాం కదా. సో ఇది ఆడితే ఏంటి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లేకపోతే డెసిషన్ మేకింగ్ కానీ, అవన్నీ కూడా చెస్లో అప్లై అవుతాయి. సో స్ట్రాటజీ, ప్లాన్స్ అనమాట. సో ఒక వరల్డ్ ఛాంపియన్ చెప్పారనమాట, అట్లీస్ట్ ప్లే విత్ ఏ ప్లాన్, ఈవెన్ ఇట్స్ వర్స్ట్ ప్లాన్ దట్స్ ఫైన్, బట్ ప్లే విత్ ఏ ప్లాన్, డోంట్ ప్లే వితౌట్ ఏ ప్లాన్ అని. సో అలా అదొకటి. తర్వాత చిన్నపిల్లలకి ఇప్పుడు మ్యాథ్స్ కూడా అంతే కదా. మ్యాథ్స్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, చెస్లో కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఆ రెండు విధాలుగా, అందుకే చాలా మంది అంటారు కదా చెస్ ఆడే వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు అని, అలాగే మ్యాథ్స్ బాగా ఆడే వాళ్ళు చెస్ బాగా ఆడతారు అని. ఆ ఇంటర్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఉంటుంది చెస్లో. అయితే హెల్త్ బెనిఫిట్ పరంగా చెస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు కదా. ఉన్నారు. సో సపోజ్ ఆటిజం ఉన్న వాళ్ళు చెస్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా చాలా ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు చెస్ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళు కామ్ డౌన్ అవుతారు, తర్వాత చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత పెద్దవాళ్ళు
వాళ్ళు ఉంటారు, ఆల్జీమర్స్ అవి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ముందే ప్రికాషనరీగా చెస్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఆలోచన, సో మన మైండ్ని ఆలోచన చేయించేలా చేస్తే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత స్టూడెంట్స్ ఫోకస్డ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్ కానీ స్కూల్లో కానీ ఇంకా చూస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మా స్టూడెంట్ ఒక అమ్మాయి మేము అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్లైన్ వస్తుంది అనమాట. సో తను క్లాసులు రావడం మొదలు పెట్టిన తర్వాత మమ్మల్ని చూసి, సో తను ఏంటంటే ఇంట్లో హోంవర్క్ చేసేయడం, వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి చెప్తున్నారు అనమాట. సో హోంవర్క్ చేసేయడం, టైం టు టైమ్, చాలా ఫోకస్డ్గా ఉన్న అలాంటి ఇంప్రూవ్మెంట్. తర్వాత ఇంకో స్టూడెంట్ ఉన్నాడు మాకు యుఎస్ నుంచి, తను చెస్ చాలా బాగా ఆడతాడు అనమాట. తను ఇప్పుడు వరల్డ్ రోబోటిక్స్ కాంపిటీషన్ కూడా వెళ్ళారు. సో ఆ విధంగా ఏంటంటే కొంతమంది ఏమో మా స్టూడెంట్సే చెస్ స్టూడెంట్స్ వీడియో గేమ్ కోడింగ్ రాయడం కానీ చాలా యాక్టివ్గా ఉండడం. సో అలాంటి రిజల్ట్స్ మేము కూడా చూస్తున్నాం. ఒకవేళ చెస్ నేర్చుకోవాలని అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్లో ఎట్లా జాయిన్ అవ్వడం ఎట్లా? ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే మేము ఆల్రెడీ 2015 నుంచి ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే నేను యూఎస్లో టోర్నమెంట్స్ ఆడి 2022 నుంచి ఆఫ్లైన్ చెస్ క్యాంప్స్ చేశాను మిల్పిటస్ కాలిఫోర్నియాలో. సో అక్కడ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టూడెంట్స్ కంటిన్యూ రెగ్యులర్గా అవ్వడం, ఇంకా అప్పటి నుంచి మేము రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాము. మామూలుగా మేబీ పేరెంట్స్ టు పేరెంట్స్ రీచ్ అవ్వడం, లేకపోతే మాకు మా ఫ్లైయర్ చూసి కాల్ చేయడం, అలా స్టార్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం. బట్ ఫస్ట్ ఏంటంటే నేను ఎవరికైనా సరే డెమో సెషన్ ఫ్రీగా ఇస్తాను అనమాట. సో నేను ఎవరికన్నా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మా డెమో సెషన్ ట్రై చేయండి, నచ్చితే కనుక కంటిన్యూ చేయండి అని చెప్పి మేము ఇప్పటివరకు అలాగే చేసాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడి విన్ అయిన వాళ్ళకి ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటారు కదా, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? సో వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉంటాయి. తర్వాత స్కూల్ తర్వాత కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఎంసెట్ కానీ నీట్ కానీ రాసే వాళ్ళకి ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాలో యూనివర్సిటీస్ అలా సీట్స్ ఉంటాయి. సో స్పోర్ట్స్ కోటా జాబ్స్ ఒకటి, సో హయ్యర్ స్టడీస్కి అలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో నేను కూడా జేఎన్టీ ఎంసీఏ అనంతపూర్లో చేశాను, జేఎన్టీ అనంతపూర్లో. నాకు స్పోర్ట్స్ కోటాలోనే ఐసెట్ రాశాక ఎంసీఏ సీట్ వచ్చింది. సంధ్య గారు, రీసెంట్గా మన గుకేష్ అలాగే కాల్సన్ ఇద్దరు కూడా చెస్ ఆడడం చూసినప్పుడు, దానికి సంబంధించిన వీడియోస్ చూసినప్పుడు, జనరల్గా ఇది చెస్ అనంటే ఇంకా అక్కడ పీస్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది, వాళ్ళు కూడా ప్లెజెంట్గా ఆడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారా అనిపించింది. ఎందుకంటే కార్ల్సన్ ఆడేటప్పుడు అక్కడ టేబుల్ బాధేసేయడము అది చూసి అంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారా గేమ్ ఆడేటప్పుడు? అంటే యాక్చువల్గా ఏంటంటే విన్నింగ్ పొజిషన్ వచ్చింది, బట్ కాకపోతే ఏంటంటే టైం ప్రెషర్ ఇద్దరికి. యాక్చువల్గా 1.5 అవర్ 30 seconds ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ టోర్నమెంట్లో ఏంటంటే ఈచ్ 2 hours, తర్వాత 41 మూవ్స్ తర్వాత 10 seconds ఇంక్రిమెంట్. సో అదొకటి. తర్వాత విన్నింగ్ పొజిషన్ ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది కదా, సో అది కొంచెం వరల్డ్ ఛాంపియన్ కదా తను, అది ఎక్స్ప్రెస్ చేసే విధానం అలా ఉండుండొచ్చు. బట్ యాక్చువల్గా నేను టోర్నమెంట్ ఆడేటప్పుడు కూడా విన్నింగ్ గేమ్ లూజ్ అయినప్పుడు ఏంటంటే నాకు ఏసీ ఉన్నా కూడా చెమటలు పట్టేసినట్టు, అప్పుడు దాకా నాకు ఆకలేదు, గేమ్ అయిపోయే టైంకి ఆకలేయడం, సో అలాంటి ఉంటాయి అన్నమాట. సో ఎట్ ద ఎండ్ ఏంటంటే మనం ఎంత హార్ట్ పెట్టి గేమ్ ఆడతాం కదా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఎమోషనల్గా ఉండకూడదు, తీసుకోకూడదు అంటారు, బట్ అట్ సమ్ పాయింట్ విన్నింగ్ పొజిషన్ ఇదైనప్పుడు అది చేస్తున్నారు. కానీ ఆ టైంలో ఇద్దరు టైం ప్రెషర్లో ఉన్నారు, ఇద్దరు చాలా బాగా ఆడారు. బట్ ఆ టైం అనేది కొంచెం మ్యాగ్నస్ మిస్ చేసుకోవడం వల్ల అది తర్వాత కానీ పక్కకు రాగానే మళ్ళీ గుకేష్ని ట్యాప్ చేసి చెప్పి వెళ్ళడం, అది కూడా పాజిటివ్గానే ఉంటుంది. సో చెస్ ప్లేయర్స్ ఈవెన్ గుకేష్ కూడా అదే చెప్పారు, నేను కూడా అలా చేసిన సందర్భాలు ఉన్నాయి ఆన్ ద వీడియో అని చెప్పి. సో ఆ పెయిన్ ఉంటుంది, కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. సో మామూలుగా నేనైతే టోర్నమెంట్ ఓడిపోతే ఏడ్చేసేదాన్ని. సో మా మదర్ చెప్పేవారు అనమాట, సో నీ కళ్ళల్లో కసి ఉండాలి, నువ్వు ఏడ్చేసావు అనుకో కసి అంతా వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది, టీయర్స్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి సో నీకు అది ఉండదు, సో ఆ టీయర్ రాకుండా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి మా మదర్ నన్ను చెప్పేవాళ్ళు. సో నెమ్మదిగా నా గేమ్ పోతే ఆడడం మానేయడం అలా ప్రిపేర్ అయ్యాను. సో మీకు ఎట్లా కలిగింది చెస్ పైన ఇంట్రెస్ట్? చిన్నప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను, సో అక్కడ చెస్ ఏదో ఆడుతున్నాను, నేను ఇంకొక అమ్మాయి, మాకేం తెలియదు అనమాట. సో పక్కన వాళ్ళు వీళ్ళకి ఏం రాదు, ఎలా ఆడుతున్నారు అలా అంటే ఇంటికి వచ్చి మా డాడీతోని మా అన్నయ్యతోనే చెప్పాను. సో మా డాడీ నేర్చుకుని అన్నయ్యకి నేర్పించడం, మేము ఇద్దరం ఆడేవాళ్ళం అనమాట. మా అన్నయ్య 10 games ఆడితే 9 games తనే విన్ అయిపోయాడు. సో తను చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. సో స్కూల్ గ్రీక్స్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను విన్ అయ్యాను స్కూల్ గ్రీక్స్లో ఉమెన్ గర్ల్స్ దాంట్లో, బట్ మా అన్నయ్య ఇంకొక రాని అబ్బాయికి హెల్ప్ చేస్తే తను ఓడిపోయాడు అనమాట.
బట్ అది తీసుకోకుండా తను నన్ను గ్రిక్స్ కి ప్రిపేర్ చేశాడు అనమాట. ఆ స్కూల్ గ్రిక్స్ లో ఫస్ట్ టైం ఓడిపోయాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మా అన్నయ్య నన్ను ఫుల్ గా ప్రిపేర్ చేసి మా స్కూల్లోనే గ్రిక్స్ జరిగాయి. సో 34-35 స్కూల్స్ వచ్చి అక్కడ నాకు ఫస్ట్ వచ్చింది. సో టీచర్స్ అందరూ మమ్మల్ని కంగ్రాచులేట్ చేయడం, మా మదర్ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో అందులోనూ ఆ టోర్నమెంట్ లో ఏంటంటే టెన్నికాయిట్, బ్యాడ్మింటన్ అనుకుంటా మా మొత్తం చాలా గేమ్స్ ఉంటే మాకు ఒక టెన్నికాయిట్ టీమ్ కి, తర్వాత ఇంకొకటి బ్యాడ్మింటన్ లో అనుకుంటా, అలా మాకు 4-5 మెంబర్స్ కి మెడల్స్ వచ్చాయి. సో అలాంటి సిచ్యువేషన్ అందరూ ఇదైనప్పుడు స్కూల్ తరపు నుంచి నిలబడినట్టు ఆ ప్రౌడ్ మూమెంట్ లాగా చిన్నప్పుడు కదా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నైస్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు, అంటే బాగా నేర్చుకున్నారు, ఇప్పుడు వరకు ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఇంకా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందా మీకు? టోర్నమెంట్స్ లో రీసెంట్ గా కూడా నేషనల్ టీమ్స్ లో మా టీమ్ కి, స్టేట్ టీమ్ కి 3rd ప్లేస్ వచ్చింది, బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ప్లేయర్ గా ఉంటేనే ఇటు కోచ్ గా కూడా ఉండాలనేది నా డ్రీమ్. ఓకే, ఒకవేళ మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ లో నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఎట్లా రిజిస్టర్ చేసుకునేది? కాల్ చేసి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి రీచ్ అవుట్ అవ్వచ్చు మాకు. సో ఆర్ మా ఆఫీస్లో రీచ్ అవ్వచ్చు. చెస్ అకాడమీ మాది, సంధ్యా చెస్ క్లబ్. సో ఆఫీస్లో రీచ్ అవుట్ అయినా. టైమింగ్స్ ఆఫ్లైన్ అయితే వచ్చి ఈవినింగ్ 5:30 to 8, మార్నింగ్ 9 to 4 ఫుల్ టైం బ్యాచెస్ ఉంటాయి. సో ఆన్లైన్ వచ్చి స్కెడ్యూల్ బట్టి కొంతమంది ఈవినింగ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు. సో యూఎస్ స్టూడెంట్స్కి వచ్చి మేము మార్నింగ్ చేస్తాం 6:30, 7:30 ఆ టైంలో. ఇండియన్ స్టూడెంట్స్కి ఈవినింగ్ టైంలో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ స్టాండర్డ్ బట్టి ఇండియన్ స్టూడెంట్స్ని, యూఎస్ స్టూడెంట్స్ సాటర్డే, సండే మిక్స్ చేస్తాం అనమాట. సాటర్డే ఈవినింగ్ వచ్చి, సాటర్డే మార్నింగ్ యూఎస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ 8-9 ఫిక్స్ చేసి అలా స్టాండర్డ్ బట్టి వాళ్ళని స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తాం. ఇట్ మీన్స్ మీ దగ్గర నేర్చుకునే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ నేర్చుకుంటారన్నమాట. సో ఇప్పటి వరకు మీ బ్రదర్ కానీ, మీ పేరెంట్స్ కానీ మీకు చాలా సపోర్ట్ చేశారు ఆడడానికి. ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు అంటే వాళ్ళ సపోర్ట్ తోనే. ప్రెసెంట్ ఎట్లా ఉంది వాళ్ళ సపోర్ట్? యాక్చువల్ గా మనం ఎవరైనా సరే, అంటే చెస్ అనే కాదు, ఎవరైనా ఒకళ్ళు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా అందులో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అది లేకుండా అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళాం. లేకపోతే ఫ్యామిలీ మేబీ సపోర్ట్ చేయకపోతే అతి కష్టం మీద ఎక్కడో వింటాం, కానీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు మా పేరెంట్స్ కానీ, మా అన్నయ్య కానీ చాలా సపోర్ట్ చేశారు. సో మా అన్నయ్య కూడా అంతే. మా అన్నయ్య ఏంటంటే తనకి చెస్ అంటే చాలా ఇష్టం, బట్ కోచింగ్ కానీ, టోర్నమెంట్స్కి వెళ్ళాలంటే ఎక్స్పెన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని తను చెస్ సాక్రిఫైస్ చేశాడు, తనకి ఇష్టం ఉన్నా కూడా. తర్వాత ఇంజనీరింగ్ అది చదవాలని ఉండదు, కానీ మళ్ళీ నా చెస్ ఖర్చులు అవి చూసుకొని తనేమో మామూలు డిగ్రీ తీసుకొని, బిఎస్సి తీసుకొని, అలా ఎంఎస్సి బిఈడి చేశాడు అనమాట, మ్యాథ్స్. ముగ్గురు సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఫ్యామిలీ. అండ్ మీకు ఇది, మీరు చెస్ నేర్చుకునేటప్పుడు మీ ఎడ్యుకేషన్ పరంగా ఇది ఎట్లా హెల్ప్ అయింది గేమ్? ఎడ్యుకేషన్ పరంగా అంటే నేను డిగ్రీ, నేను బిఏ చదివాను. సో అంటే నేను ఇంటర్ ఎంపీసీ చేసి డిగ్రీలో బిఏ తీసుకున్నాను, చెస్ కోసమనే తీసుకున్నాను. టోర్నమెంట్స్కి అది వెళ్ళడానికి, అంటే ఇంటర్లో నేను ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజ్లో చదవడం వల్ల ఏంటంటే నాకు చెస్కి టోర్నమెంట్స్కి వెళ్ళడానికి అది కొంచెం కష్టమయ్యేది. సో అక్కడ ఫుల్ టైం కాబట్టి. సో డిగ్రీలో ఏంటంటే ఫ్రీగా ఉంటుంది కదా తీసుకున్నాను. బట్ ఏంటంటే అందరూ ఇంజనీరింగ్ చదవడం, ఫ్రెండ్స్ అలా నాకు అనిపించింది చెస్ ఉన్నా కూడా స్టడీస్లో కూడా నేను ప్రూవ్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు, ఫినాన్షియల్ గా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను ఐసెట్ రాయాలనుకున్నాను. సో ఐసెట్ నేను బిఏ నుంచి వెళ్ళడం వల్ల నాకు ఐసెట్ అంటే 3 years ఇంకా మ్యాథ్స్ ఏ ఉండదు కదా బిఏలో. సో అది కొంచెం కష్టమైంది అనమాట. సో ఆ ట్రైనింగ్ తీసుకుని ఆల్మోస్ట్ 1 lakh పైన రాస్తే నాకు 12,000 ర్యాంక్ వచ్చింది. కానీ ఏంటంటే నాకు స్పోర్ట్స్ కోటాలోనే జేఎన్టీ అనంతపూర్లో ఎంసీఏ సీట్ వచ్చింది. బట్ ఎంసీఏ కంప్లీట్ చేసినా కూడా ఆ స్టడీస్ పరంగా నాకు ఎటువంటి ప్రస్తుతం ఉపయోగం లేదు. బట్ ఏంటంటే ప్రొఫెషనల్ గా నాకు ఇటు ఇది ఉంది, ఇటు చెస్ ఉంది. సో మేబీ నేను జాబ్ చేసి ఉంటే నాకు సిటిఎస్, టీసీఎస్ 2 రిటర్న్ అయిపోయినాయి అనమాట. ఆ టైంలో మా మదర్కి కాల్ చేసి నాకు కొంచెం టెన్షన్గా ఉందమ్మా ఇంటర్వ్యూ టైం అంటే, మా మదర్ అన్నారు, నువ్వు జాబ్ చేస్తే నాకేమంత హ్యాపీగా ఉండదు, నువ్వు చెస్ ఆడితేనే నాకు ఇష్టం అని చెప్పేసి మా మమ్మీ అన్నారు. ఇంకా తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఇంక చెస్ కంటిన్యూ చేయాలనుకుని నేను ఇంకా తర్వాతే చెస్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు చెస్ వల్ల అంటే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వస్తాయి, అండ్ చెస్ వల్ల హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ చెస్ పైన ప్రెసెంట్ అవగాహన పేరెంట్స్ కి కానీ, పిల్లలకి కానీ ఎంతవరకు ఉంది, ఇంకా ఎలాంటి అవగాహన రావాల్సింది? సో స్టూడెంట్స్ పరంగా అయితే వాళ్ళు ఖచ్చితంగా
ఫోకస్డ్ గా ప్రాక్టీస్ చేయాలి. సో వాళ్ళకి ఏంటి, వాళ్ళు నేషనల్స్ ఆడాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంత పేరెంట్స్ కూడా అలాగే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని, పిల్లల ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేసేలా ఉండాలి. సో కొంతమంది ఏంటంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బాగా ఉంటుందేమో, ఫస్ట్ అసలు డెమో సెషన్ నేను ట్రై చేయమని చెప్తాను. ఆన్లైన్ డెమో సెషన్ ట్రై చేసి దాన్ని బట్టి, కాకపోతే ఏంటంటే సాఫ్ట్వేర్ ఉంటుంది, మేము చెస్ సాఫ్ట్వేర్, దాన్ని షేర్ చేసి స్క్రీన్ చూపిస్తాం అనమాట. సో బోర్డ్ చూసినట్టే ఉంటుంది. సో చాలా మందికి తెలియక ఆ డౌట్స్ వస్తూ ఉంటాయి, అసలు చెస్ ఎలాగా, చెస్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది కదా, ఆన్లైన్లో ఎలా క్లాస్ చెప్తారు అని. సో మేము అందుకని డెమో సెషన్ ట్రై చేసి దాన్ని నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు. సో అది మేము చేసే డెమో సెషన్ ఫ్రీనే, సో అదేం ఛార్జ్ ఉండదు కాబట్టి ఒకసారి ట్రై చేయమంటాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు స్టార్ట్ అవుతారు అనేది మనం చెప్పలేం. కొంతమంది ఏంటంటే బై బర్త్ ప్రాడిగీస్ ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ టాప్ లెవెల్ చెస్ ప్లేయర్స్ ప్రాడిగీస్ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఇంట్యూషన్ బాగా ఉంటుంది. సో ఎవరిది ఏంటి అనేది మనం చెప్పలేం. సో అందుకని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఎండ్ అవుతారు అనేది, స్టార్ట్ అయితే మనం చేస్తాము, ఎండ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను ఏం చెప్తానంటే, ఒకటి పేరెంట్స్కి అయితే అసలు ఎంకరేజ్ చేసి ట్రై చేయమని చెప్తాను. ఎందుకంటే చెస్ ఆడడం వల్ల స్టడీస్ కూడా బెనిఫిట్ ఉంది కాబట్టి. సపోజ్ కొంతమంది ఏంటంటే వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో వాళ్ళని ఇలా డైవర్ట్ చేయాలి, ల్యాప్టాప్స్ నుంచి ఫోన్ నుంచి ఇలా డైవర్ట్ చేయాలంటే చెస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. సో అలా డైవర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు చాలా ఫోకస్డ్గా చేయాలి. సో ఎక్కడ కరెక్షన్స్ చూసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. సో అలా అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాక్టీస్ టైమ్ దేని గురించి అవన్నీ చూసుకొని ఫోకస్డ్గా చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ లో ఎంతమంది స్టూడెంట్స్ మీకు ఉన్నారు? అంటే అదర్ కంట్రీస్ అండ్ ఇండియాలో మొత్తం ఎంతమంది ఉన్నారు మీకు? చాలా మంది ఉన్నారు, మోర్ దెన్ 100 అలా. ఓకే, అంటే టైమింగ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఎనీ టైమా? అంటే యుఎస్ స్టూడెంట్స్ కి ఇండియాలో మార్నింగ్ టైంలో తీసుకుంటాము, ఇండియన్ స్టూడెంట్స్ కి ఈవినింగ్ టైంలో తీసుకుంటాము. సో సాటర్డే సండేస్ వచ్చి ఏం చేస్తామంటే స్టాండర్డ్, ఇప్పుడు సపోజ్ యుఎస్ లో ఉన్న స్టాండర్డ్ స్టూడెంట్ కి దుబాయ్లో ఉన్న స్టూడెంట్కి స్టాండర్డ్ బాగుండి ఇండియాలో ఒక సేమ్ లెవెల్ స్టాండర్డ్ ఉంటే కనుక వాళ్ళకి సాటర్డే ఈవినింగ్ పెట్టడం వల్ల ఏంటంటే ముగ్గురు కలిసి జాయిన్ అయ్యే సెషన్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే మార్నింగ్ 6:30 క్లాస్ పెడతాం. అప్పుడు ఏంటంటే ఫిలాడెల్ఫియా నుంచి ఒక స్టూడెంట్ 6:30 అంటే వాళ్ళకి నైట్ 9 అనమాట. సో ఇంకొకళ్ళు డాలస్ నుంచి ఉంటే వాళ్ళకి నైట్ 8 PM అనమాట. సో ఇంకొకళ్ళు కాలిఫోర్నియా నుంచి అంటే 6. సో మేము ఇక్కడ 6:30కి మార్నింగ్ తీస్తే ఆ టైం వాళ్ళకి సెట్ అవుతుంది. సో అలా స్టూడెంట్ స్టాండర్డ్ బట్టి, అంటే ఎవరో ఒకరిని అలా పెట్టేసి చెస్ నేర్పించాం. సో వాళ్ళ స్టాండర్డ్ బట్టి, ఎందుకంటే ఒక రైట్ పర్సన్ కి ఇంకొక రాంగ్ పర్సన్ స్టాండర్డ్ తక్కువ ఉన్న వాళ్ళని అటాచ్ చేసామంటే కనుక ఇద్దరు ఫెయిల్ అవుతారు. సో ఆ స్టాండర్డ్ చెక్ చేయడం, వాళ్ళ దానికి సరిపడా టీచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ స్టాండర్డ్ చూసి వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ పెడతారా మీరు? కాంపిటీషన్ టెక్నిక్స్ నేర్పిస్తాం. చెస్ ఇస్ ఆల్ అబౌట్ టెక్నిక్స్ అనమాట, టెక్నిక్స్, ప్యాటర్న్స్. సో అది నేర్చుకుని వాళ్ళ గేమ్ లో అది అప్లై చేయాలి. సో ఆ టెక్నిక్ తెలియనంతసేపు వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఆడుతూ ఉంటారు. టెక్నిక్ తెలుసుకున్నాక ఇది ఒక టెక్నిక్ ఉంది, ఇది అప్లై చేయాలని వాళ్ళని అప్లై చేయమని చెప్తాం అనమాట. సో అలా వాళ్ళే రిజల్ట్ తెలుసుకుంటూ ఉంటారు. పజిల్స్ చేయమని చెప్తాము. సో చెస్ మెయిన్గా ఏంటంటే స్ట్రాటజీ, టాక్టిక్స్ అనమాట. స్ట్రాటజీ అంటే ప్లాన్, టాక్టిక్స్ అంటే కాంబినేషన్స్ అనమాట. సో క్యాలిక్యులేషన్. సో అలా రెండిటి మీద వెళ్తుంది చెస్. సో స్ట్రాటజీ ప్లస్ టాక్టికల్ కాంబినేషన్స్ చేసే వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటారు. తర్వాత చెస్ ఏంటంటే అటాకింగ్ చెస్ ఉంటుంది, పొజిషనల్ చెస్ ఉంటుంది అనమాట. సో పొజిషనల్ ఏంటంటే కొంచెం ప్యాసివ్ గా వెళ్తారు, అటాకింగ్ చెస్ అంటే అగ్రెసివ్ గా ఉంటారు అనమాట. చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఫస్ట్ అందరూ అటాకింగ్ అని అగ్రెసివ్ గా వెళ్ళిపోతుంది. కాదమ్మా, అగ్రెసివ్ గా కాదు, కొంచెం నిదానంగా ఉండండి, ఇలా పొజిషనల్ గా కూడా థింక్ చేయాలి, రెండు మిక్స్ అయితే కనుక చాలా బాగుంటుందని చెప్పి. కొంతమంది ఫాస్ట్ గా మూవ్ ఆడతారు, వాళ్ళు స్లోగా. మా దగ్గర ఇంతకు ముందు ఒక అబ్బాయి ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు, చాలా ఫాస్ట్ గా ఆడతాడు, ఇప్పుడు స్లో అయ్యాడు అనమాట. సో అంటే వాళ్ళు చెస్ అనే కాదు, చాలా మంది లైఫ్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజల్ట్ మనం చెస్ లో కూడా చూస్తాం. వాళ్ళు ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చెస్ ఆడడం వల్ల స్లోగా కామ్ అవుతారు అనమాట. సో కామ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్ గా ఉంటారు. సో ఫోకస్డ్ గా ఉంటారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి చెస్ కి. సో నా వరకు నేను చెస్ ని ఎలా తీసుకుంటానంటే, ఇప్పుడు మనము ఒక మూవ్ ఆడేటప్పుడు అపోనెంట్ ఏమేమి మూవ్ చూస్తారో ఫస్ట్ మూవ్ సెలెక్ట్ చేస్తాం కదా. అపోనెంట్ ఈ మూవ్ ఆడొచ్చు, ఈ మూవ్ ఆడొచ్చు, అలా 4-5 మూవ్స్ చూసి ఒక్కొక్క మూవ్ కి వేరియేషన్ ఉంటుంది అనమాట. ఈ మూవ్ లో ఈ వేరియేషన్ అనాలిసిస్ చేస్తాము, నెక్స్ట్ ఇంకో మూవ్ లో ఇంకో వేరియేషన్ అనాలిసిస్ చేస్తాము, అలా అన్ని అనాలిసిస్ చేస్తాం కదా. అలాగే లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ప్రాబ్లం వచ్చింది అని కాకుండా ఫస్ట్
ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుని అందులో బెస్ట్ సొల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే. సో నాకు చెస్ కి లైఫ్ కి నాకు అది బాగా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. సో యా ఓకే, జస్ట్ కొన్ని ఉంటాయి యోగా లాంటివి, అవి మనకి కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉండేది చేస్తాయి. ఇది కూడా జస్ట్ లైక్ దాట్ కదా, అలా కూడా అనుకోవచ్చు. యా సో ఒకవేళ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకోండి, వాళ్ళకి ఎట్లా? కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో కాంటాక్ట్ అవి రీచ్ అవ్వచ్చు. తర్వాత మా అకాడమీకి కి రీచ్ అవుట్ అయినా తప్పకుండా వి విల్ డూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా గోలి గారు. చెస్ గురించి అవగాహన కల్పించడమే కాకుండా దానివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి అండ్ స్పోర్ట్స్ కోటాలో కావచ్చు అండ్ హెల్త్ పరంగా కావచ్చు, దాని గురించి చాలా బ్రీఫ్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారా, చెస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, మనకి మెంటల్లీ ఫిజికల్లీ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెస్ వల్ల. అండ్ స్పోర్ట్స్ కోటా పరంగా చూసినా కూడా మిగతా ఆటల్లాగే చెస్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చెస్ నేర్చుకోండి. అండ్ మీరు చెస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ సంధ్యా గోలి గారు డెమో క్లాసెస్ కూడా ఇస్తున్నారు. ఇది మొత్తం మీకు ఫ్రీగా. అండ్ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా చెస్ నేర్చుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాట్లాడండి.